శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9526390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 7 సంవత్సరాల శత్రువు దొరికాడు మీకు. వీరి వలనే మీ ఇంట్లో విధ్వంసం కలుగుతుంది. ఎన్నో రకాల కష్టాలు మీరు అధిగమించాల్సి వస్తుంది. మీ మనోధైర్యం ఒక్కోసారి సన్నగిల్లిపోతుంది. ఏది చేద్దామనుకున్న అడుగు ముందుకు పడ్డం లేదు. వీరే మీ శత్రువులు, మీ ప్రియమైన శత్రువులు అని చెప్పాలి. ఎందుకంటే వీరి మాటలు మీరు గుడ్డిగా నమ్మడం రీత్యానే ఇలా జరుగుతుంది. అయితే సెప్టెంబర్ చివరిలో మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకుంటారు. ఈ ద్రోహి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘర్షణలు సృష్టించారో తెలుసుకుంటారు. ఇదంతా భగవంతుని అనుగ్రహం. మీరే ఈ విధంగా చేస్తారో మీ యొక్క ప్రయత్నం రీత్యానే వారు ఎవరో తెలుసుకోగలుగుతారు. అయితే అసలు వారు ఎవరు? తులారాశి జాతకుల శత్రువు ఎవరు? ఏం చేశారు? ఏం చెయ్యబోతున్నారు? వారి గురించి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవతా ఆరాధన పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు ఎన్ని కష్టాలు వచ్చినా అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పరిస్థితిని అధిగమించాలి అనే యోచన తప్పితే మానసిక కృంగుబాటు ఉండదు. అందుకే జీవితంలో ఇంత ముందరికి వచ్చారో, ఎన్నో కష్టాలు అధిగమించారో, ఎంతో ఓర్పును ప్రదర్శిస్తారో. ఎన్ని కష్టాలు వచ్చినా ముఖం మీద చిరునవ్వు అస్సలు తొలగిపోదు మీకు. అయితే ఆ శత్రువులు ఎవరంటే మీతో పాటు ఉన్నటువంటి వారే. వారు బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే గనక స్నేహితులు కావచ్చు, మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నవారు కావచ్చు, పర్సనల్ లైఫ్ లో ఉన్నవారు కావచ్చు. కానీ వారికి మీ గురించిన ప్రతి సమాచారము కూడాను పిన్ టు పిన్ తెలుసని చెప్పాలి. ప్రతి విషయంలో మీరు ముందుకు వెళ్దాము అనుకున్నప్పుడు మిమ్మల్ని వెనక్కి లాగిస్తుంది వారే. మీ యొక్క ప్రయత్నాలలో అలజడి సృష్టిస్తుంది వారే. మిమ్మల్ని వెనక్కి లాగిస్తూ మీ వెనక గోతులు తీస్తుంది కూడా వారే. వారు మరెవరో కాదండి, స్త్రీ అయినా పురుషుడు అయినా కూడాను వారు మీ శత్రువులు. ఆర్ అనే అక్షరంతో మొదలైన వారు. ఈ అక్షరంతో మొదలైన వారు మీ జీవితంలో ఉంటే గనక ఇక వారి నుంచి మీరు దూరం జరగండి. మీరు చేసే ప్రయత్నాల్లో వారు మీ ద్రోహులు అనేది తెలుస్తుంది. ఈ రాశి జాతకులకు ఒక్కసారి ఈ విధంగా ఎదుటి వారు మీకు కష్టం కలగ చేస్తున్నారు అని చెబితే వారితో ఎంతటి క్లోజ్ రిలేషన్ ఉన్నా కూడాను వారిని అవాయిడ్ చేసేస్తారు. మీ జీవితం నుంచి వారిని కట్ ఆఫ్ చేసేస్తారు. ఇక ఇప్పటి నుంచే మీకు జీవితంలో మంచి గడియలు మొదలు అవుతాయి. సెప్టెంబర్ చివరిలో మీ యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది. శత్రువుల గురించి తెలుసుకుంటారు. వారు వేసిన ఎత్తుల గురించి తెలుసుకుంటారు. ఇక ఇంకాస్త అనుభవం వచ్చేస్తుంది. ఇక ఎవరు కూడా మిమ్మల్ని ఢీకొట్టలేరు. ఈ రాశి జాతకులు నిత్యము కూడా కనకదార స్తోత్ర పఠన పారాయణం చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదేని అమావాస్య లేదా ఏదేని ఆదివారం తిథి నాడు సాయంత్రం పూట మీరు ఇంటిలో కూర్చొని, అంటే ఇంటి గర్భగుడిలో, అంటే ఇంటిలో హాల్లో మధ్యలో కూర్చోండి. ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అందులోన కాళికా మాత బొమ్మను ఉంచండి. ఒక నిమ్మకాయను ఉంచండి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయండి. చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటను తీసుకుని వచ్చి ఇంటి నుండి బయటకు వచ్చి ఇంటి ప్రధాన గుమ్మానికి 3 సార్లు అపసవ్య దిశలో, సవ్య దిశలో దిష్టి తీయండి. ఆ తర్వాత మీ తల చుట్టూరా కూడా దిష్టిని తీసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క వస్త్రం ఏదైతే చిన్న మూటలాగా కట్టారో దాన్ని తీసుకుని వచ్చి కాళికాదేవి అమ్మవారి పటాన్ని ఏదేని చెట్టు మొదట్లో విడిచిపెట్టండి. ఆ తర్వాత ఈ మూట మొత్తాన్ని సమూలంగా తీసుకుని వచ్చి ఎక్కడైనా పారే నీటిలో కానీ లేదా ఏదైనా నిర్జన ప్రదేశంలో కానీ పడవేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీ యొక్క దోషాలు అన్నీ పోతాయి. నరదృష్టి ప్రభావం నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.